షర్మిల జగనన్న వదిలిన బాణమేనా ఇప్పటికీ అంటే కొన్ని పరిస్థితులు విశ్లేషిస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా సాధిద్దామని పార్టీ పెట్టింది. తర్వాత ఆ పార్టీకి అంతగా ప్రజాదరణ లేపడంతో కాంగ్రెస్ పార్టీలో కలపాలనుకుంది. రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడు. ఎందుకంటే ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో కలిసి స్టార్ క్యాంపైనర్ గా పబ్లిక్ లోకి వస్తే అది మైనస్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఉపయోగించుకొని ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ దోపిడీ చేస్తున్నారని పార్టీని దెబ్బ కొడుతుంది. సో రేవంత్ రెడ్డి దాన్ని వ్యతిరేకించాడు. ఆమె అన్ని రకాలుగా అక్కడ ఏమీ సాధించలేకపోయింది. ఎన్నికలు అయిపోయాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి అభ్యంతరం లేదా ఆంధ్ర వెళ్తే ఆమె, అందుకని ఆంధ్రాకి వెళ్లి ఆంధ్ర పగ్గాలు చేపట్టమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించింది. దాన్ని ఇంచుమించుగా ఆమె అంగీకరించి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది. దీనిని తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకొని జగన్ కి వ్యతిరేకంగా ఆమెని ఉపయోగించాలని ఆలోచిస్తుంది. దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. కానీ షర్మిలకి ఎలాంటి ప్రయోజనం కలగదు. జగన్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గణనీయమైన ఫ్యాక్టర్. జగన్ లేకుండా దాదాపు 50% ఓట్లు సాధించి ఎప్పుడైనా సరే జగన్ పెద్ద ఫ్యాక్టర్. అలాంటి ఫ్యాక్టర్ ని వ్యతిరేకించి శత్రువులకి సహకరించడం వల్ల ఆమెకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. తాత్కాలికంగా శత్రువులకి ఉపయోగం ఉంటుంది, అంతకు మించి ఏ ప్రయోజనం ఉండదు. శాశ్వతంగా అన్నతో శత్రుత్వం పెట్టుకోవడం ఆమెకి ఎలాంటి ఆమె వ్యూహంలో భాగం కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే వరకు ఆమె వీళ్ళను ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుంది. ఉదాహరణకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి సలహాలు తీసుకుంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, రాహుల్ గాంధీకి బాగా స్నేహం ఉంది కనుక తన చేరికను ఆయన అడ్డుకోకుండా ఉండటం కోసం వాళ్ళ సహకారం ఆశిస్తూ లోకేష్ కి క్రిస్మస్ కానుకలు పంపింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వన్స్ ఆమె కాంగ్రెస్ లో చేరి ఆంధ్రలో తన ఉనికి ప్రారంభించిన వెంటనే ఆమె వీళ్ళకి అందదు. ఆమె సొంత ఎజెండాతో ముందుకెళ్తుంది. ఆమె ఉనికిని చాటుకొని రేపెప్పుడో జగన్ నుంచి అయినా ప్రయోజనం పొందొచ్చు, లేదా తన రాజకీయంగా తన ఉనికిని చాటుకోవచ్చు. కొంతకాలం పోయినాక జగన్ కూడా ఆమె వల్ల ప్రమాదం లేదని తెలిసినప్పుడు ఆమెకేదో రాజ్యసభ సీటు ఆఫర్ చేయొచ్చు తన చెల్లి గనుక. సో ఇలాంటి ప్రయోజనాలు ఆమె సుదీర్ఘ వ్యూహంలో భాగంగా ఆమె తెలుగుదేశానికి జగన్ కి వ్యతిరేకంగా ఒక బాణంలాగా తయారయ్యే ఉద్దేశం ఆమెకి లేదు. ఆమె తన ఉనికిని చాటుకునే క్రమంలో తెలుగుదేశం వర్గాలని ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో మాత్రమే కొద్దిగా ఉపయోగించుకుంటుంది. తర్వాత వన్స్ ఎంటర్ అయ్యాక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ తన ఉనికిని చాటుకుంటుంది. రేపెప్పుడో జగన్ గెలిచి అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పదవులు ఇస్తానంటే బహుశా అటువైపు అయినా వెళ్ళవచ్చు. కనుక ఇప్పటికే ఆమె జగనన్న వదిలిన బాణమే. ఈ విషయమై క్లారిటీ ఇవ్వడానికే ఆమె రేపు జగన్ని కలుస్తుంది. కలిసి తన కుమారుడి యొక్క వివాహ పత్రిక ఇస్తూ తన కుటుంబ సభ్యులు, తన శ్రేయోభిలాషులకు చెప్పిన అంశాల మీద ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.